తెలంగాణ ఎంప్లాయీస్ చెస్ గేమ్ విన్నర్ అయిన మనతో ఉన్నారు. ఆ సార్ తో మాట్లాడి అసలు చెస్ గేమ్ లో గురించి అసలు వివరాల గురించి తెలుసుకుందాం రండి. హాయ్ సార్. హాయ్ మేడం. యువర్ గుడ్ నేమ్ సార్? నా పేరు ఆనంద్ అండి. మొదటగా ఆర్బిఎం ఛానల్ వాళ్లకు కృతజ్ఞతలండి, ఇలాంటి మంచి ప్రోగ్రామ్ ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నందుకు. ముఖ్యంగా నేను ఈ మధ్యన జరిగినటువంటి ఎంప్లాయీస్ కి కండక్ట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ వాళ్ళు. దీంట్లో నేను విన్నర్ గా రావడం జరిగింది, ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. థ్యాంక్ యూ టు ద స్టేట్ గవర్నమెంట్. అదేవిధంగా నాకు సంబంధించి చిన్నప్పటి నుంచి నాకు చెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది. 5th క్లాసులోనే మేము స్టార్ట్ చేసేసాము. 10th క్లాస్ లో కూడా మాది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేల్లో కూడా నేను ఫస్ట్ ప్లేస్ వచ్చాను. దాని తర్వాత ఇంటర్మీడియట్, అదేవిధంగా పీజీ, ఆర్ట్స్ కాలేజ్, సైన్స్ కాలేజ్ వాటన్నిటిలో కూడా ఫస్ట్ రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ లో కూడా 2 సార్లు ఆడడం జరిగింది. ఒకటి నాగ్పూర్ లో ఆడినప్పుడు మనకు ఉస్మానియా యూనివర్సిటీకి 8th ప్లేస్ రావడం జరిగింది. అదే విధంగా తిరుపతిలో ఆడినప్పుడు 16th ప్లేస్ ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. ఆ విధంగా చెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది. తర్వాత జాబ్ రావడం, ఇప్పుడు ప్రస్తుతానికి నేను మలక్పేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నాను. జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ లో చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. అంటే పిల్లలకి చెస్ గేమ్ పట్ల ఇంట్రెస్ట్ అనేది ఎట్లా ఉండాలంటే వచ్చే వాళ్ళకి సార్ దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? చదరంగానికి పుట్టిన ఇల్లు భారతదేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం విశ్వనాథ ఆనంద్ గారిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ద్రోణవల్లి హారిక వీళ్ళందరూ కూడా మనకు చెస్ లో చాలా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచే వీళ్ళు చెస్ లో అన్ని మెలకువలు నేర్చుకున్నట్లయితే జీవితంలో కూడా మంచిగా సెటిల్ కావచ్చు అండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్లానింగ్, సిస్టమేటిక్ ప్లానింగ్ అనేటువంటిది మనం చదరంగంలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ తో టాలెంట్స్ వచ్చినప్పుడు వాటిలో ఉంటుంది. అదే విధంగా లైఫ్ లో కూడా సక్సెస్ కావడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం.